గైస్, నేను దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ ఇల్లంతా ఎలా డెకరేషన్ చేశాను ఏంటి అన్ని డీటెయిల్స్ ఈ బ్లాగ్లో మీకు చూపించేస్తాను. ఏంటి పాపడ బిల్ ఇలా ఉందని చూస్తున్నారా? నా మొహం అంత ఉంది కదా, నాకు చాలా నచ్చింది, అందుకే పెట్టుకున్నాను. దీవాళీ రోజైతే ఇంకా కొంచెం ఎర్లీగా లేసేసి ఫస్ట్ స్నానం చేసేసాను. నెక్స్ట్ ఇమీడియట్లీ ఇంకా కొంచెం దీపాలు అలా వెలిగించాను. సో సాంబ్రాన్ కూడా పెడదామని ధూప్ స్టిక్స్ కూడా వెలిగించుకున్నాను. అసలు పండగ అంటే ఎంత పని ఉంటుందో అసలుకి. ఎర్లీగా నిద్రలేస్తే అన్ని పనులు చాలా త్వరగా అయిపోతాయి, కానీ మా బెంగళూరు క్లైమేట్కి నిద్ర లేయడం అంటే చాలా కష్టం మాకు. తర్వాత ఇంకా పూజ చేసేసుకున్నాను. తర్వాత కుకింగ్ సెక్షన్ కూడా మొత్తం కంప్లీట్ చేసేసి ఇంకా డెకరేషన్లోకి దిగుదామని ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అవుట్ సైడ్ డెకరేషన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ లైట్స్ అయితే ఫిక్స్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ హ్యాంగింగ్స్ కూడా ఫిక్స్ చేసేసాను. తర్వాత నా దగ్గర దియా స్టిక్కర్స్ ఉంటే అవి కూడా హ్యాంగ్ చేసేసాను. సో ఇవన్నీ మొత్తం పెట్టాకైతే లుక్ చాలా బ్రైట్గా కలర్ఫుల్గా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. ఇంకా 4కి అలాగా ఈవినింగ్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను ఫ్లవర్స్ తోటి. దివాళీ వస్తుంది అంటేనే నేను ఒక 10 days ముందు నుంచి అయితే ప్లాన్ చేసుకుంటాను. ఇంటి లోపల ముగ్గులు ఎలా డెకరేట్ చేసుకోవాలి అండ్ బయట బార్డర్స్ ఎలా పెట్టాలి, దీపాలు ఏ స్టైల్లో పెట్టాలి, సో ఇవన్నీ ప్లాన్ చేసేసుకుంటాను. అండ్ నాకు చాలా ఇష్టం ఇలా చేయడం. ఎవ్రీ ఇయర్ నేను ఇలాగే రకరకాల డెకరేషన్స్ అయితే డెఫినెట్లీ చేస్తాను. సో ఇదంతా చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది. సో ఫైనల్ లుక్ అయితే ఇది నాకైతే చాలా నచ్చింది కలర్ఫుల్గా. సో ఇంకా బయట అయిపోయింది. సో ఇంకా లోపల డెకరేషన్ స్టార్ట్ చేసేసాను ఇమీడియట్లీ. ఎవ్రీ ఇయర్ నేను నార్మల్గా హాల్ సెంటర్లో డెకరేట్ చేస్తాను, బట్ ఈసారి ఈ పార్టీషన్ దగ్గరలో డెకరేట్ చేద్దామని ఇటు సైడ్ అయితే డెకరేట్ చేసేసాను. మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు. దివాళీ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటారు కదండి. సో నేను దాన్ని కొంచెం చేంజ్ చేస్తూ దివాళీ అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అండ్ ఫ్లవర్స్ అంటాను. ఎందుకంటే ఇల్లంతా ఫ్లవర్స్తో నింపేశాను కాబట్టి. డెకరేషన్ 4కి స్టార్ట్ చేశాను. కంప్లీట్ అయ్యేసరికి 6:30 అయితే అయ్యింది. అసలు కాళ్ళు పట్టేసాయి. ఆల్మోస్ట్ 3 daysకి అయితే పెయిన్స్ అన్నీ తగ్గాయి. సో డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి శారీ అయితే కట్టేసుకొని పూజ చేసేసుకున్నాను. సో ఇంకా ఇంటి లోపల అండ్ బయట మొత్తం దీపాలు అయితే పెట్టేశాను. ఇప్పుడైతే డెకరేషన్ మొత్తం అయిపోయింది అండ్ దియాస్ కూడా పెట్టేశాను. సో ఫైనల్ లుక్ అయితే ఇది. నాకైతే చాలా కలర్ఫుల్గా బ్రైట్గా అయితే అనిపించింది. అండ్ మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. క్రాకర్స్ కాల్చడం అంటే పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కదా. నాకు కూడా చిన్నప్పుడు చాలా ఇష్టం. మా ఫాదర్ ఒక మాట చెప్పేవాళ్ళు చిన్నప్పుడు నాకు, టపాసులు కాలుస్తున్నామంటే 100 రూపాయల నోటు 50 రూపాయల నోటు చేతిలో పట్టుకొని అగ్గిపుల్లేసి వెలిగించడమే అని. అంటే టపాసులకి వేస్ట్ మనీ అని చెప్పడం. బట్ పిల్లలు అడుగుతారు కాబట్టి డెఫినెట్లీ అయితే మనం కొంటాం, తప్పదు. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాను. తర్వాత వాళ్ళు కూడా అందరూ మా ఇంటికి వచ్చారు. సో ఇలా సరదాగా ఒక విషెస్ తోటి వీడియో అయితే చేసాము. నెక్స్ట్ ఇంకా క్రాకర్స్ కాలుద్దామని అందరం కిందకైతే కలిసి వెళ్ళిపోయాము. ఫుల్గా ఎంజాయ్ చేసాం. అందరం కలిసి క్రాకర్స్ అయితే మంచిగా కాల్చాము. సో దీవాళీ అయితే ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీతో ఫుల్గా ఎంజాయ్ అయితే చేసాము. ఈసారి డెకరేషన్ మాత్రం ఈ దీప్ ద్వార్ వల్ల ఇంకొంచెం బ్రైట్గా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ డే హాల్ వరకు రంగోలీ చేంజ్ చేశాను. ఈసారి సెంటర్లో ముగ్గు వేశాను. ముగ్గు వేసి క్రాకర్స్ కూడా కాల్చాము. దీవాళీ అంటేనే పిల్లలు ఫుల్ క్రాకర్స్తో ఎంజాయ్ చేస్తారు కదండి. సో తర్వాత అయితే కిందకి దిగి మిగిలిన క్రాకర్స్ అన్నీ కూడా కాల్చేసాము. ఇక కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి పూజలతో అందరూ బిజీగా ఉంటారు. సో గైస్, ఇది నా దీవాళీ బ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా దీవాళీ సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.